వీడేంట్రా బాబు గోవా కట్టేస్తుండు కదా! ఈ కర్ర మొక్క తీసుకెళ్ళి ఇంకెక్కడ కట్టేద్దని అనుకుంటున్నారా? ఎక్కడ కట్టేద్దామండి మాకైతే అవసరం ఉంది. మేమైతే గోవా అయితే కట్టేసాము. 4 వైపులా సపోర్ట్ అవుతూ. పని చేసేవాడు గోవా ఎక్కైతే షీట్ పెడుతుంది అంటాండు. ఈ గోవా ఏంటన్నా ఆ గోడకెళ్తుంది, ఈ గోడకొస్తుంది, ఆ గోడకెళ్తుంది, ఈ గోడకెళ్తుంది. ఈ గోవా మీద నా వల్ల పని చేయడానికి అవ్వదురా బాబు అనుకునైతే టప్పనైతే కింద దిగిపోయాడు. తలకి గిర్రని తువ్వాలు చుట్టాడు చూసినవా ఒక ముసలోడు. ఆ ముసలోడు చెప్తాడు అడ్డకి ఒక కర్ర కట్టారా ఏదో 100 ఫ్లోర్‌లు గోవా కట్టినట్టు ఓ సింగినా చేస్తామన్నాడు. అయితే అందుకురా బాబు అన్నాను కర్ర మావాడైతే టప్పనైతే కర్ర అయితే ఇచ్చాడు. ఆ కర్ర అయితే అందుకున్న గోడకైతే దండు పెట్టిన బూమ్ కొల్లు ముస్తేర్లు పోతే 3 కర్రలకి 3 తోలైతే టప 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 అయితే గట్టి గట్టి కట్టేసానా. ఇప్పుడైతే ఫుల్ సపోర్ట్ అయిపోయింది. ఎటువంటి ఇబ్బంది లేదు. వాళ్ళు కూడా మంచిగా పని చేసుకోవచ్చు. అలాగే ఇంత కష్టపడుతున్నా నా కష్టం చూసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడేంట్రా బాబు గోవా కట్టేస్తుండు కదా! ఈ కర్ర మొక్క తీసుకెళ్ళి ఇంకెక్కడ కట్టేద్దని అనుకుంటున్నారా? ఎక్కడ కట్టేద్దామండి మాకైతే అవసరం ఉంది. మేమైతే గోవా అయితే కట్టేసాము. 4 వైపులా సపోర్ట్ అవుతూ. పని చేసేవాడు గోవా ఎక్కైతే షీట్ పెడుతుంది అంటాండు. ఈ గోవా ఏంటన్నా ఆ గోడకెళ్తుంది, ఈ గోడకొస్తుంది, ఆ గోడకెళ్తుంది, ఈ గోడకెళ్తుంది. ఈ గోవా మీద నా వల్ల పని చేయడానికి అవ్వదురా బాబు అని